స్తోత్రాలైనా స్తోత్రం. ఆయన మంచి కాపరండి. ఎంత మంచి కాపరండి. దారి తొలగి దారి తెలియక ఎటు పోవాలో అర్థం కాని పరిస్థితుల్లో శత్రువైన సాతాను చేతికి చిక్కి వారి యొక్క శిక్షకు బానిసగా గురిగా అయిపోయి నలిగిపోయి గాయపరచబడి ఎవరునో చూడనల్లనివై ఎవరునో కనుగొనలేని స్థితిలోనికి పోయిన మన బ్రతుకులను ఆయన వెతికి వెతికి మనం పడిపోయి ఉన్న స్థలంలోకి ఆయనే వచ్చి ఆయన తన చేతిని చాపి లేవనెత్తి హత్తుకొని తన ప్రేమతో ఆదరించి ఇదిగో మన అతిక్రమములన్నిటి కొరకై మన దోష శిక్షనంతటిని ఆయన మీద వేసుకొని ఆయన సిలువ మరణమును పొందాడు. ఎంత ప్రేమ, ఎంత మంచి కాపరి. మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణమునైనా పెడతాడు. ఈ కాపరి మన కోసం ప్రాణం పెట్టాడు. మనల్ని సజీవులుగా ఉండడానికి, మనల్ని క్షేమంగా ఉంచుట కొరకు. యేసయ్యా నీకు వందనాలు చెప్పు. యేసయ్యా నీకు స్తోత్రాలయ్యా. యేసయ్యా నాకు బదులు మరణించినందుకు నీకు నా పక్షమున నిలిచిన దేవానికి స్తోత్రాలయ్యా. వందనాలు యేసయ్యా. అంతము వరకు కాపాడు దేవా, అంతము వరకు కాపాడు దేవా, నీవేన మంచి కాపరివి, నీవేన మంచి కాపరివి. అవునయ్యా, చివరి వరకు మమ్మల్ని కాయండి. చివరి వరకు నీ కొరకు బ్రతుకు కొరకునివ్వండి. ఎక్కడ ఓడిపోకుండా, పడిపోకుండా, జారిపోకుండా సహాయం చేయమని నేను తిరిగి పునరుద్ధానారాధనలు మేము కలుసుకోండి సహాయం చేసినందుకు, చేరువచ్చిన బిడ్డలందరిని బట్టి గడిచిన వారం అంతే నా ఎడలు మీరు చేసిన మేలు ఉపకారం అన్నిటి కొరకు స్తుతులు చెల్లిస్తూ పైకి మా ఘనత మీకు ఆరోపిస్తూ నిలబడిన మీ దాసును మరుగు చేసి మా అందరికి అర్థమయ్యే రీతిలో మీరే మాట్లాడమని, కావలసినంత అందించి మహిమ ఘనత మీరు పొందమని యేసయ్య పరిశుద్ధ నామములోనే స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్. దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమా ఘనత చెల్లునుగాక. ఆమేన్. హల్లెలూయా. ఏదైనా పరిశుద్ధ ఆరాధనలోనికి కూడి వచ్చినటువంటి మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. గడిచినటువంటి వారంలో దేవుడు నా విషయంలో కూడా చక్కని క్షేమాన్ని, ఆరోగ్యాన్ని ఇచ్చి మరలా మీ మధ్యలో నిలవబెట్టుకున్నందుకై దేవదేవునికే సమస్తమైన మహిమా ఘనత చెల్లునుగాక. ఈ మధ్య నెల్లూరు వెళ్తూ ఉన్నప్పుడు విపరీతమైనటువంటి హెడేక్, వామిటింగ్స్ మొదలయ్యాయి. నెల్లూరులోనే ఆగిపోయాను. ఇంకా కారు కూడా డ్రైవ్ చేసే పరిస్థితి లేక కారు కూడా హైవే పక్కన పెట్టేశాను. అక్కనే పెట్టేసి వేరే వాళ్ళ కారులో వచ్చేసాను అనమాట. దేవుని దయ వల్ల ఒక 2 రోజుల పాటు బాగా హెడేక్ అలా ఉంది. అయినా కూడా చక్కగా ఎటువంటి అపాయం లేకుండా దేవుని కృప, తిరిగి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి దేవుడు మరలా ఈ పరిశుద్ధ ఆరాధనలో నేను కూడా మీతో కలిసి ప్రభువుని స్తుతించే అవకాశాన్ని దేవుడు నాకు అనుగ్రహించినందుకు దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మరి మా కోసం ప్రార్థన చేస్తున్న మీ అందరికీ నా నిండు వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరిని దీవించునుగాక. ఆమేన్. హల్లెలూయా. చిన్న వాక్యం చదువుకుందాం. సామెతల గ్రంథము 10వ అధ్యాయము
సామెతల గ్రంథము 10వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుదాం. బద్ధకముగా పనిచేయువాడు దరిద్రుడగును, శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడగును. ఆమేన్, హల్లెలూయా. ఈ చదవబడినటువంటి లేఖన భాగంలో నుండి ప్రభు మన అందరితో మాట్లాడునుగాక. ఆమేన్, హల్లెలూయా. పని చేయటం అనేటువంటిది దేవుడు మనకిచ్చినటువంటి ఒక భాగ్యం, ఒక వరం. ఆల్రెడీ పనిని గురించి ఒకసారి నేను మీతో వాక్యం చెప్పాను, మంచిది. అయినప్పటికీ ఈ దినాన నేను మీతో పంచుకోబోతున్న అంశం ఏంటంటే శ్రద్ధగా పనిచేయటం. చెప్పండి అందరూ, శ్రద్ధగా పనిచేయటం. శ్రద్ధగా పని చేయటానికి వ్యతిరేక పదం ఏంటి? శ్రద్ధగా పని చేయటానికి వ్యతిరేక పదం బద్ధకముగా పని చేయటం. హల్లెలూయా. శ్రద్ధగా పనిచేసే వాళ్ళేమో ఐశ్వర్యవంతులు అవుతారంట, బద్ధకంగా పనిచేసేవాడేమో దరిద్రుడు అవుతాడంట. హల్లెలూయా. దారిద్ర్యానికి గల కారణాల్లో ఒక కారణం ఏంటంటే బద్ధకముగా ఉండటం, బద్ధకముగా పని చేయటం. బద్ధకం అనేటువంటిది ఈ రోజున అందరిలోనూ రకరకాల కోణాలలో పనిచేస్తూ ఉంది. మరి ఎక్కువగా సంఘాల్లో, విశ్వాసులలో, సేవకుల్లో ఇది ఎక్కువగా పనిచేస్తూ ఉంది. హల్లెలూయా. సంఘాల్లో సేవకుని దగ్గర నుంచి విశ్వాసుల దాకా ఏం పనిచేస్తుంది? వాక్యం వినటానికి ఎంతమందికి శ్రద్ధ ఉంది? బద్ధకముగా ఉన్నవాళ్ళు ఎంతమంది? బద్ధకంగా ఉన్న వాళ్ళు చేతులు ఎత్తండి. హల్లెలూయా చెప్తారా? దానిలో ఎత్తపోయి మళ్ళీ దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరూ మీరు ఎలా యాక్టివ్గా ఉన్నారు, బద్ధకంగా లేరు మీరు. ఆమేన్, హల్లెలూయా. నిద్రలో కూడా శ్రద్ధగా ఉన్నారు కొంతమంది. ఆమేన్. సరే దేవుని బిడ్డలారా, బద్ధకము లేదంటే నేను ఈరోజు మీతో చెప్పాలనుకున్న విషయం ఏంటంటే శ్రద్ధగా పని చేయటానికి గురించి నేను మీతో మాట్లాడదాం అనుకుంటున్నా. హల్లెలూయా. పని చేయటం అంటే ఏంటంటే పని చేయటం. చెయ్యి అంటే ఈ చెయ్యి కాదు. చేయటం అనేది సామర్థ్యాన్ని చూపిస్తుంది. బలమును, సామర్థ్యానికి అదొక సూచన. పని చేయటం అనేటువంటిది మన కెపాసిటీని చూపిస్తుంది, మన క్యాపబిలిటీని చూపిస్తుంది. సో అది ఏంటనేది ఎలా చేస్తున్నామో దానిని బట్టి మనం ఎవరమో చెప్పవచ్చు. అందరికీ ఉంటుంది సామర్థ్యం, అందరికీ ఉంటుంది కెపాసిటీ, వారికి తగినట్లుగా. అయితే చేసే విధానాన్ని బట్టి నీవెవరవో చెప్పవచ్చు అన్నమాట. అందరూ చక్కని వంటలు చేసేవాళ్లే, కానీ చేసే విధానాన్ని బట్టి నువ్వు ఎవరివో చెప్పవచ్చు. హల్లెలూయా. అవునా? అర్థమైందా లేదా? చేసిన వంటకాన్ని బట్టి ఈరోజు నువ్వు ఎలా చేసావో అర్థమైద్ది. కొన్నిసార్లు అంటూ ఉంటారు కదా, ఈరోజు ఏదో మనసెట్టి చేసినట్టున్నావే, ఈరోజు చాలా శ్రద్ధగా చేసినట్టున్నావు, ఏదో రుచిగా కనబడుతుంది ఈరోజు. మామూలుగా అయితే కారంగా, ఉప్పుగా, రకరకాలుగా ఉండేది. సో అంటే మనం చేసే విధానంలో మనం ఏం చూసామంటే చేసే వ్యక్తి యొక్క మనసును చూస్తున్నాం. హల్లెలూయా. పని ఒకటే, కానీ పని చేసేటప్పుడు పని చేసే వాని యొక్క హృదయాన్ని బట్టి పనితీరు ఉంటుంది. నా మాటలు మీకు అర్థమైనయా? నేను ఒక చోట ఒక విచిత్రమైన సన్నివేశం చూసా. ఈ బేల్దారి పనిచేసేవాళ్ళు పనిచేస్తా
చివరిలో ఒక మూడు మూడు నాలుగు వరుసల్లో ఒక పైన ఒక 4-5 రాళ్ళు, అంటే ఒక 2 వరుసల్లో ఒక 2-3 మొత్తం మీద 4-8 రాళ్ళు పడతాయి. అంత గ్యాప్ వదిలేసి వెళ్ళి ఆగిపోయి వచ్చేసారు. ఏంటంటే టైం అయిపోయింది, వెళ్ళిపోయారంట. ఎన్ని వదిలిపెట్టారు? దాన్ని చూస్తే అర్థమైపోద్ది. అంటే ఏదైనా పనిబడి ఆగిపోయారంటే అది వేరే విషయం, అది కాదు. ఏమై దిగారు? టైం అయి దిగారు. అంటే మిమ్మల్ని అనుకోబాకండి, మీరు బాధపడబాకండి ఎవరు. అంటే ఒక్కొక్కరు పని చెప్తున్నా. అంటే అందరి పనులు అలాగే ఉంటాయి విషయం కొన్ని సందర్భాల్లో. అంటే ఇప్పుడు వీళ్ళు పని చేయడానికే వచ్చారు. కాకపోతే ఆ పని చేసిన విధానాన్ని ఆలోచన చేయండి. దేనికోసం చేశారు వాళ్ళు పని? ఇప్పుడు దాన్ని బట్టి ఏం చెప్పొచ్చు చెప్పండి. దేనికోసం చేశారు వాళ్ళు ఆ రోజు పని? ఆ రోజు కూలి కోసం పని చేశారు అంతే. కూలికి రావాల్సిన టైం అయిపోయింది, దిగిపోయారు అంతే. అదే ఆ పని ముగించాలన్న ఆలోచనతో ఉన్నవాడైతే ఏం చేస్తాడు? 10 నిమిషాలు ఆలస్యమైనా దానిని ముగించే దిగుతాడు. ఇప్పుడు ఆ పని చేసేవాడు దేని చూసుకొని ఏం లెక్కలేసుకున్నాడు? టైం చూసుకున్నాడు, కూలి చూసుకున్నాడు, మరొక రోజున గురించి ఆలోచన చేసి దిగిపోయాడు. ఈరోజు చాలామంది పనులు ఇలాగే ఉంటాయి. అందరూ పని చేస్తారు, కానీ పని చేసేటువంటి తీరు చాలా వేరువేరుగా ఉంటుంది. దానిని బట్టే నువ్వు శ్రద్ధగా పనిచేస్తావా, బద్ధకంగా పనిచేస్తావా అనేది అర్థమైపోద్ది. హల్లెలూయా, హల్లెలూయా. శ్రద్ధగా పనిచేసేవాడు ఏమవుతాడు? అందరూ చెప్పండి. శ్రద్ధగా పనిచేసేవాడు ఐశ్వర్యవంతుడవుతాడు. బద్ధకంగా పనిచేసేవాడు దరిద్రుడవుతాడు. చెప్పండి, అందరూ చెప్పండి. మీరే చెప్పేసేయండి. శ్రద్ధ గలవారు, మాట్లాడినమ్మా, చెప్పండి వాక్యం. నేను చెప్పను, మీరు చెప్పండి అందరు కలిసి. సరే మీకు అర్థం కాలేదా? ఒకసారి నేను చెప్తాను, రెండోసారి మా అందరూ చెప్పండి. శ్రద్ధ గలవారు ఐశ్వర్యవంతులగుదురు. మీరే చెప్పండి మళ్ళా. బద్ధకముగా పనిచేయవారు దరిద్రులగుదురు. చెప్పండి, పక్కన వాళ్ళు చెప్పండి ఆ వాక్యం. చెప్పండి, పర్లేదు. వాళ్ళు మీకు, మీరు వాళ్ళకి చెప్పండి. ఐశ్వర్యవంతుడు అవుతాడు, దరిద్రుడు అవుతాడు. ఎప్పుడు ఐశ్వర్యవంతుడు అవుతాడు, ఎప్పుడు దరిద్రుడు అవుతాడు కూడా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. సో దేవుని బిడ్డలారా, నేను చెప్పిన విషయం ఏంటంటే, పని అందరూ పని చేస్తారు. ఇప్పుడు పిల్లలకు పని చెప్పామనుకోండి, వాళ్ళు ఎడ చేస్తారు? అందరూ పని చేస్తారు, కానీ ఒక్కొక్కటి పని ఒక్కొక్క రకంగా ఉంటుంది. అదేంటి? సరే, అది ఎందుకో కొన్ని విషయాలు కూడా మనం నేర్చుకుందాం. రండి. శ్రద్ధగా పని చేయటం. ఇక్కడ చాలా విషయాలు సామెతల గ్రంథంలో జ్ఞాని అయినటువంటి సొలొమోను శ్రద్ధగా పని చేయటాన్ని గురించి చక్కగా రాశాడు. శ్రద్ధగా పనిచేసేవాడంట 11వ అధ్యాయం లేదంటే 12వ అధ్యాయంలో ఒకసారి చూడండి, ఇలా రాయబడి ఉంది. 12:24లో ఏమవుతాడు అక్కడ ఇంకో మాట చెప్తాడు. శ్రద్ధగా పనిచేయవాడు ఏలుబడి చేస్తాడంట. హల్లెలూయా. ఏం చేస్తాడు? ఏలుబడి చేస్తాడు శ్రద్ధగా పనిచేసేవాడు. సోమరులు వెట్టి పనులు చేయాల్సి వస్తుందంట. శ్రద్ధగా పనిచేసేవాడు ఏలుబడి అంటే అధికారంలో ఉంటాడు. సోమరితనంగా పనిచేసేవాడు ఏమై ఉంటాడు? వెట్టి పనులు అంటే ఒక విధంగా బానిసగా వెట్టి చాకరీ చేసుకుంటూ పని చేస్తూనే ఉంటాడు. హల్లెలూయా. ఈ మాటలు మీకు అర్థమై ఉండాలి ఇప్పటికీ.
శ్రద్ధగా పనిచేసేవాడేమో అధికారంలోనికి వెళ్తాడు, సోమరితనంగా పనిచేసేవాడేమో వెట్టి పనులు, అంటే ఇక అదే పనిలో ఉంటాడు. ఇక్కడ అందరూ పనులు చేసేవాళ్ళే. నాకు తెలిసి ఇక్కడ కొంతమంది హెల్పర్లుగా మొదలయ్యి మేస్త్రులుగా అయిన వాళ్ళు చాలామంది అన్నారు. ఈడ దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మేస్త్రులుగా నుంచి మళ్ళీ కాంట్రాక్టర్లు కూడా అయిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ. దేవునికి మహిమ కలుగును గాక. క్లీనర్ దగ్గరకు మొదలయ్యి డ్రైవర్లు, ఓనర్లు అయిన వాళ్ళు ఉన్నాడు ఇక్కడ. అయిన వాళ్ళు ఉన్నారా లేదా? హల్లెలూయా. ఎలా సాధ్యమైంది ఇది? ఒక హెల్పర్గా వెళ్ళినటువంటి వ్యక్తి మొదట్లో ఈ బేల్దారి పనికి వెళ్ళిన వాళ్ళు ఏ పనికి వెళ్తారు? రాళ్ళు అందించడానికి, ఇసుక మోయటానికి, అలాగన ఏదో అక్కడ ఆ చిన్న చిన్న పనులు అందించడానికి వెళ్తారు. వెళ్ళిన వ్యక్తి జీవితాంతం అదే పనిలో ఉంటాడా? ఉంటున్నారా? చెప్పరండి బ్రదర్, ఉంటారా మీరు? ఏమయ్యారు? చిన్న చిన్నగా అందించే పని దగ్గర నుంచి తాను కూడా తాపీ పట్టుకునే స్థాయికి వచ్చేస్తాడు. తాపీ పట్టుకోవటమే కాకుండా ఒక ఏ స్థాయికి వస్తారు తర్వాత? ఏం మాట్లాడరు, ఎట చెప్తావు చూస్తానన్నట్టుగా చూస్తున్నారు మీరు. మేస్త్రిగా, హల్లెలూయా, ఒక మేస్త్రిగా 2-3 పని వాళ్ళకి పని చెప్పే స్థాయికి మారిపోతారు. తర్వాత అక్కడి నుంచి పనులను ఒప్పుకునే స్థాయికి, ఆ తర్వాత 4-5 స్థలాల్లో కూడా పని చేయగలిగినటువంటి స్థాయిలోనికి, అంటే అధికారం పని చేసేవాడు కాస్త ఏమయ్యాడు? పని చేయించేటువంటి స్థాయికి వచ్చాడు. దానికి కారణం ఏంటి? ఆ పని పట్ల శ్రద్ధ ఉండబట్టి, ఆ పని నేర్చుకోవటాన్ని బట్టి, పనిలో నిపుణతను సాధించటాన్ని బట్టి, పనిలో అనుభవాన్ని సంపాదించటాన్ని బట్టి తన స్థాయి పెరుగుతూ వచ్చింది. అలా కాకుండా రాళ్ళు మోసేస్తే, కాసేపు హాయిగా ఇసుక పోసేస్తే సాయంత్రానికి 800 వచ్చేస్తున్నాయి, ఇంకెంతకాడికి కావాల్సింది ఏముంది హాయిగా, ఆయన మేస్త్రి అయితే ఏమైంది, నాకు ఆయనకు ఒక 100 రూపాయలు తేడా అనుకున్నాడు అనుకో. ఏమ్మా అందరు ఇక్కడే ఉన్నారా? ఆయనకి నాకు ఒక 100 రూపాయలేగా తేడా. ఇవన్నీ ఎవడు చేస్తాడు? పొద్దాకలి చేయితో కొట్టి సున్నం పూసి ఈ బాధలన్నీ ఎందుకు? ఊరిగా తటతో మోసేస్తాడా? ఆయన చెప్పింది చేతలేక కాము కూర్చుంటాం. హల్లెలూయా. ఎత్తుకోవాల్సిన అవసరం లేదు కదా. సో ఇదేదో బాగుంది కదని అలాగే ఉంటే తన జీవితాంతం మోసుకుంటూనే ఉండాల్సి వస్తుంది. కానీ ఆ పని మీద శ్రద్ధ నిలిపినప్పుడు వారు ఎలా పని చేస్తున్నారో వాళ్ళని గమనిస్తూ, ఆ మేస్త్రి దగ్గర ఉన్నప్పుడు అందిస్తూనే, ఆ వారికి కావాల్సిన వస్తువులు అందిస్తూనే, వారు చేసే పని విధానాన్ని గమనిస్తూ, ఎక్కడెక్కడ ఎలా చేస్తున్నారు, ఎక్కడెక్కడ కోణాలు ఎలా పెడుతున్నారు, ఎక్కడ బద్ద వాడుతున్నారు, ఎక్కడ తాపి వాడుతున్నారు, ఎక్కడ ఏ రాయి వాడుతున్నారు, ఇవన్నీ ఆలోచన చేస్తూ గమనిస్తూ తిరిగి ఆ స్థానానికి వెళతాడు. వెళ్ళిన వాడు అక్కడే ఉంటాడా? ఇలాగున 4-5 సంవత్సరాలు చేసిన తర్వాత ఏమనిపిస్తుంది? పనంతా అనుభవంలోకి వచ్చిన తర్వాత ఈ ఎలకాలం ఇదేనా? ఒక నలుగురు ఎట్టుకొని మనమే పని చేస్తే పోలా? ఏమంటారండి? ఆ మీదట మరొక 4 స్థలాల్లోనికి వెళ్ళి నలుగురితో పనులని ఒప్పుకొని చేయించేటువంటి స్థాయికి ఎంతమంది వెళ్ళట్లేదు ఈ రోజున? పెద్ద పెద్ద బిల్డర్లు వీళ్ళందరూ ఎట్లా అవుతున్నారు? ఎలా అయ్యారండి? శ్రద్ధగా పనిచేసేటువంటి వాడు ఏలుబడి చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇలాగనే ఒక ప్రాంతంలో తండ్రి లేడు, తల్లి ఒక్కతే. తనకున్నటువంటి ఆర్థిక స్తోమత అంతంత మాత్రమే. ఆ తల్లి ఏదో చెప్పులు కుట్టేదాకా పనిచేసి కుటుంబాన్ని పోషిస్తూ ఉంది. కొడుకుకి చదువు లేదు, చదివించలేకపోయింది. ఆ కొంచెం చదువుతోనే ఎక్కడన్నా పనికి జాయిన్ అవుదామంటే ఎవడూ పెట్టుకోవట్లేదు. ఏదో అలాగున తెలిసి ఒక రోజున ఒక ఆఫీస్ బాయ్గా ఒక కంపెనీలో, టెలిగ్రాఫ్ ఆఫీస్లో ఒక ఆఫీస్ బాయ్గా ఉద్యోగం. అంటే ఏంటంటే జస్ట్ మనకి పోస్ట్ మ్యాన్ ఉండేవాడు కదా,
ఇంటింటికి వచ్చి పత్రికలు ఇచ్చిపోతాడు కదా, ఆ టైప్లో ఉద్యోగం అనమాట. అప్పట్లో టెలిగ్రామ్ వచ్చేది. ఆ టెలిగ్రామ్ని వీళ్ళు పేపర్ల మీద రాసివ్వటం, ఆ పేపర్ పట్టుకొని వెళ్ళి ఎవరికి ఇవ్వాలో వాళ్ళకి అందించే పని ఈ అబ్బాయిది. రాసేది వేరే వాళ్ళు, ఇతను మాత్రం అందించి రావడమే. ఇతని పని ఏంటంటే కేవలం అందించి రావడం ద్వారా మహా అయితే $2 ఇచ్చేవాళ్ళంట మొదట్లో జీతం. అప్పట్లో ఆ $2తో ఏదో ఉన్నదాల్లోనే అలా జరిగిపోతూ ఉంది. ఈ వ్యక్తి ఆ పనికి కుదిర్చబడ్డ తర్వాత అదే పనిలో ఉండటం కాకుండా పని చేస్తూనే అలాగున ఏ రోజుకి ఆ రోజు ఎక్కడ ఎవరికి ఇలాగని ఇస్తున్నానో మొత్తం అడ్రస్లన్నీ కూడా ఆ ప్రాంతం అంతా కూడాను ఏ ప్రాంతంలో ఎవరుంటారో మంచి అవగాహన తెచ్చుకుంటూ సాయంత్రానికి ఆ యొక్క ఆలోచన అంతటిని ఏ ప్రాంతానికి వెళ్ళిన అడ్రస్లను నోట్ చేసుకోవటం, అలాగున ఆ ప్రాంతం మీద ఒక మంచి గ్రిప్ సంపాదించుకున్నాడు. ఆ తర్వాత ఆఫీస్కి తను వెళ్ళవలసిన సమయం కంటే ముందుగానే వెళ్ళి, 1 గంట ముందు వెళ్ళి ఆ ఆఫీసులో చేయాల్సినటువంటి పనులన్నీ కూడా ఇతడే చేసేవాడు. ఆ ఆఫీస్ అంతా శుభ్రపరచడం, ఆ ఆఫీసులో ఉన్నటువంటి ఆఫీసర్స్కి వాళ్ళకి కావాల్సినటువంటి వాటిని సదుపాయాలని వాళ్ళు వచ్చేలోపే వాళ్ళ టేబుల్స్ మీద అన్నీ ఏర్పాటు చేసి ఉంచటం, ఇలా చేస్తూ చాలా పనిలో వారికి మంచి సహకారంగా ఉంటూ అలాగన కొనసాగుతూ ఉండగా ఇతడు ఆఫీసులో ఎక్కువ సమయం గడుపుతూ ఆ సమయం గడిపే సమయంలో టెలిగ్రామ్ వచ్చినప్పుడు వీళ్ళు ఏమేం చేస్తారు వాటన్నిటినీ అవగాహన తెచ్చుకుంటా వచ్చాడు. నిద్రపోతున్నారా? హల్లెలూయా చెప్తారా? నిద్రపోనోళ్ళు చెప్పండి హల్లెలూయా. నిద్రపోనోళ్ళు చెప్పండి. నిద్రపోయేవాళ్ళు చెప్పండి. నా మాట ఎవరికి అర్థం కాల. నిద్రపోని వాళ్ళు చెప్పండి హల్లెలూయా. ఇన్నిసార్లు చెప్తే అర్థమైంది ఇప్పుడు. హల్లెలూయా. సో అలాగున పని చేస్తూనే తనకి ఇవ్వబడిన జీతానికి అంతకు మించి పని చేస్తూ వచ్చాడు. అంతేకాకుండా వాళ్ళు జరిగించే పనిని కూడా గమనిస్తూ వచ్చాడు. ఆ టెలిగ్రామ్ వచ్చినప్పుడు ఆ మెషిన్ ఇచ్చేటువంటి సౌండ్, ఆ సౌండ్ ద్వారా వీళ్ళు రాస్తూ వాళ్ళు అక్కడ వచ్చేటువంటి ఆ సందేశాన్ని పేపర్ మీద రాసి అందిస్తుండేవాళ్ళు. ఈ ప్రక్రియ అంతా గమనిస్తూ వచ్చాడు. ఒక రోజుకి ఎలా మారిపోయాడంటే ఆ మెషిన్ ఇచ్చేటువంటి సౌండ్తోనే వచ్చిన సందేశం ఏంటో కూడా చెప్పగలిగే స్థాయికి వచ్చేసాడు. హల్లెలూయా. ఇలాంటి అనుభవం, ఇలాంటి జ్ఞానం చాలా అరుదుగా ఉంటుందంట, చాలా తక్కువ మందిలో ఉంటుందంట. అలాంటి స్థాయిని తెచ్చుకున్నాడు. ఒక రోజున రావాల్సినటువంటి ఆఫీసర్ రాకపోవటం వలన వచ్చిన సందేశాన్ని ఇవ్వటానికి ఎవరు లేనప్పుడు ఆ సందేశాన్ని ఇతడే ఆ యొక్క వచ్చినటువంటి సౌండ్ ద్వారా చెప్పడం మొదలుపెట్టాడు, రాయటం మొదలుపెట్టాడు. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. ఒరే, యవనస్తుడికి ఈ చిన్న వయసులోనే ఇంతటి అనుభవం ఎలా వచ్చింది? ఎన్నో సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి వాళ్ళకు కూడా ఈ అనుభవం లేదే, ఇది ఎలా సాధ్యం? ఆ వ్యక్తిని అడుగుతుండే ఇదిగో నేను ఇలాగున ముందుగానే వచ్చి ఇలా పని చేస్తూనే ఆ మిషనరీని గమనిస్తూ వచ్చాను. గమనిస్తూ దానిని అవగాహన తెచ్చుకున్నా. ఎవడు అడిగాడు? ఎవరు చెప్పారు ఆయనకి నువ్వు ఇది కూడా నేర్చుకోవాలి, నువ్వు ఆ పని కూడా చేయాలని ఎవరు చెప్పారు? ఆయనకి ఇచ్చే జీతానికి ఆయన తన పని ఏదో తను చేసుకుంటూ ఉండొచ్చు కదా. అయినా కూడా ఎవరు చెప్పేవారు లేకపోయినా శ్రద్ధగా ఆ పనిని జరిగిస్తూ ఉండగా ఈ సమాచారం ఆ కంపెనీ మేనేజర్ దగ్గరికి వెళ్ళిపోయింది. ఇదిగో పలానా వ్యక్తి ఇటువంటి టాలెంట్ కలిగి ఉన్నాడు అన్నప్పుడు ఆయన తన పర్సనల్ అసిస్టెంట్గా ఆ వ్యక్తిని తనని ఏర్పాటు చేసుకుంటాడు. హల్లెలూయా. ఎక్కడున్నాడు? ఎక్కడికి వెళ్ళిపోయాడు? అమ్మ మీరు ఎక్కడ ఉన్నారా? ఆయన మాత్రం ఎక్కడికో వెళ్ళిపోయాడు. చెప్పండి హల్లెలూయా. ఆయన ఎక్కడ ఉండాల్సిన వాడు ఎక్కడికి వెళ్ళాడు? ఏదో సందేశాలని పేపర్లు అందించేటువంటి ఆ వ్యక్తి ఈరోజు నా కంపెనీకి మేనేజర్ అయినటువంటి మేనేజర్కి పర్సనల్ అసిస్టెంట్గా మారిపోయాడు. ఏ హోదా వచ్చిందో చూసారా? హల్లెలూయా. పని చేసేవాడు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడు? ఇంకా తర్వాత ఎక్కడికి వెళ్ళిపోయాడు తెలుసా? అలాగున అంచెలంచెలుగా వెదిగి స్టీల్ కింగ్ అనేటువంటి ఒక బిరుదు తెచ్చుకున్నాడు. ఐరన్ కంపెనీకి, ఒక పెద్ద కంపెనీకి ఓనర్ అయిపోయాడు ఆయన ఒక రోజున.
హల్లెలూయా. ఇవన్నీ చెప్పటానికి బాగానే ఉంటాయి సార్, చేయటానికి అంటారు. అలా అవటానికి కారణం ఏంటంటే యోసేపు ఉన్నాడు, దేశ ప్రధాని ఎలా అయ్యాడు? దేనికి వెళ్ళాడు? ఆ దేశానికి ఉద్యోగానికి వెళ్ళాడా? బానిసగా వెళ్ళాడు. తనకంటూ తన అభిరుచులను, తన ఇష్టాలని ఏమాత్రం నెరవేర్చుకోలేని పనిలోనికి వెళ్ళాడు. యజమానుడు ఏది చెప్తే అదే, అంతకు మించి ఏది చేయటానికి లేని అలాంటి పనులకు ఒప్పించబడి వెళ్ళాడు. అమ్మబడ్డాడు. అమ్మబడ్డవాడు ఏలుబడి చేస్తానంటే ఎంత గొప్ప విషయం! ఎలా సాధ్యం? ఎవరిని పడితే వాడికి ఆ అవకాశం దొరికిద్దా? పెట్టుకుంటారు అలాగునా? హల్లెలూయా, హల్లెలూయా. సమాజం నమ్మకస్తులను చూస్తుంది. సమాజం మనుషులను, వాళ్ళ పనులను, వాళ్ళు చేసే విధానాన్ని గమనిస్తూ ఉంటుంది. యోసేపును తను చేసే పనిని గమనించాడు కాబట్టి యజమానుడు తన ఇంటికి యజమానుడిగా ఏర్పాటు చేశాడు. ఆ దేశానికి తర్వాత ప్రధానిగా మారిపోయాడే. దానికి కారణం ఏంటంటే చేసే పనిలో శ్రద్ధ. ఏంటి చెప్పండి? హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఎలా చేస్తున్నారు పనులు? అసలు పని ఏం చేయట్లేదు అంటారా? పని చేయకపోతే గొడవే లేదు. చేసే పని ఏదైనా ఆ పనిలో శ్రద్ధను నిలిపితే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. చేస్తాం, పని మాత్రం చేస్తూనే ఉంటాం, కానీ ఆ పని మీద శ్రద్ధ ఉండదు. మీకు ఒక వ్యక్తిని పరిచయం చేస్తాను. రాజుల మొదటి గ్రంథంలో నుండి ఒక వ్యక్తిని మీకు పరిచయం చేసి త్వరగా ముగించేస్తాను. రాజుల మొదటి గ్రంథము 11వ అధ్యాయము 28వ వచనం చదువుతారా? అయితే యెరోబాము అను ఇతడు మహాబలాఢ్యుడై ఉండగా యవనుడగు ఇతడు పనియందు శ్రద్ధ గలవాడని సొలొమోను తెలుసుకొని యోసేపు సంతతి వారు చేయవలసిన భారమైన పని మీద అతనిని అధికారిగా నిర్ణయించెను. ఇక్కడ సొలొమోను తన తండ్రి అయినటువంటి దావీదు కట్టినటువంటి ఆ పురమునకు ప్రాకారములను, కోటలను తిరిగి నిర్మించే పనిలో పని జరిగిస్తూ ఉండగా, ఆ పనికి నియమించబడినటువంటి వారందరూ పని జరిగిస్తూ ఉండగా రాజు అయినటువంటి సొలొమోను యొక్క దృష్టి యెరోబాము అనబడినటువంటి ఒక వ్యక్తి మీదకి వచ్చింది. యెరోబాము ఎఫ్రామీయుడైనటువంటి నెబాతు అనబడినటువంటి వ్యక్తి యొక్క కొడుకుగా, ఆమె యొక్క తల్లి పేరు మరి జెరుహా అని ఏదో రాయబడి ఉంటుంది. జెరుహా. మీరు ఈ విషయాలన్నీ తర్వాత 26వ వచనంలో మీరు చూడవచ్చు. తండ్రి పేరు నెబాతు, తల్లి పేరు జెరుహా. ఆమె విధవరాలు, తండ్రి లేడు. ఆ పరిస్థితుల్లో ఇక్కడ ఒక యవనస్తుడి గురించి రాయబడిన మాట ఏంటంటే, యెరోబాము అనబడినటువంటి యవనస్తుడంట ఆ పనిలో ఏమై ఉన్నాడంట? బలాఢ్యుడై ఉండగా యవనుడగు ఇతను పనియందు శ్రద్ధ గలవాడు అని సొలొమోను తెలుసుకున్నాడంట. ఇతనిలో ఉన్నటువంటి క్వాలిటీస్ చూడండి. యెరోబాములో బలాఢ్యుడు, రెండోది యవనస్తుడు, అయినా ఇతడు దేని యందు శ్రద్ధ కలిగిన వాడు? పని యందు శ్రద్ధ కలిగిన వాడు. ఈ రోజున బలవంతుడు దేని మీద ఉంటుంది ధ్యాస? బలాఢ్యులు దేని మీద ఉంటున్నాయి వారికి యొక్క ఆలోచనలన్నీ? ఈ రోజున యవనస్తులు దేని మీద తమ ఆ ధ్యాస నిలుపుతున్నారు? ఈ యవనస్తుడు పని యందు శ్రద్ధ కలిగిన వాడంట. హల్లెలూయా. ఎంతమంది యవన బిడ్డలకి పని యందు శ్రద్ధ ఉంటుందండి? అసలు పని చెప్తే కదా యవనస్తులకి. యవనస్తులకు పని చెప్తేగా, చెప్పినా కానీ అంత మాత్రం చేస్తే కదా. చేసినా కూడా ఎడ చేస్తారు యవనస్తులు? అద్భుతంగా మళ్ళీ వెనకమాల మనం చేసుకోవాలా.
హల్లెలూయా. వాళ్ళకి చెప్పినా కూడా మళ్ళీ వెనకమాల మనం వెళ్ళాల్సిందే. నాకు తెలుసులే మీరు ఎట్టే చేస్తారని, నాకు తెలుసులే నీ నీ అవతారం నీకు చెప్పినప్పుడు నాకు అర్థమైపోయింది. చాలాసార్లు యవనస్తుల యొక్క మనసు పని మీద ఉండదు. వారి దృష్టి, వారి ఆలోచన అంతా కూడా వేరే వేరే వాటి మీద. శ్రద్ధ నిలపకపోతే ఏమైంది? శ్రద్ధ నిలపకపోతే ఏమైపోతారు? వాళ్ళు ఏమన్నాడు? బద్ధకస్తులు అన్నాడు. బద్ధకస్తులు ఏమవుతారన్నారు? దరిద్రులు అవుతారంట. ఎలా ఉన్నారండి యవనస్తులు? యవన పిల్లలారా, మీరు ఐశ్వర్యవంతులా? మీరు లేదంటే ఎట్లా చెప్దాంలే, సోమరులా? లేకపోతే మీరు శ్రద్ధ గలవారా? శ్రద్ధ కలిగినటువంటి పిల్లలను కలిగిన తల్లిదండ్రులు ధన్యులు. వారికి మనశ్శాంతి, వారికి ఆనందము. బద్ధకస్తులైన పిల్లలను కలిగినటువంటి తల్లిదండ్రులు ఎవరు? దరిద్రులు. ఏం చేస్తున్నట్టు పిల్లలు ఉన్నారు మాకు అనుకుంటూ రోజు తిట్టుకోవడం తప్పితే ఏమీ లేదు. వారికి మనశ్శాంతి ఉండదు. హల్లెలూయా. కారణం ఏంటి? కారణం ఏంటి? శ్రద్ధ లేని పనులు చేస్తే ఇంకెట్లా ఉంటుంది? హల్లెలూయా. ఈయన యవనస్తుడనే ఆ వ్యక్తిని చూశాడంట, తెలుసుకున్నాడంట, పని యందు శ్రద్ధ గలవాడు అని. ఎలా తెలుసుకుంటారు పని యందు శ్రద్ధ గలవాడని? పనిచేసే విధానాన్ని బట్టి. పనిచేసే విధానాన్ని బట్టి ఇతనికి అసలు శ్రద్ధ ఉందా లేదనేది అర్థమైపోద్ది. ఇప్పుడు ఒక ఇద్దరికి చీపురిచ్చి ఓడమన్నారు అనుకోండి మందిరం, ఈ భాగం ఒక లోడమండి, ఈ భాగం ఒక లోడమన్నారు అనుకోండి. ఇద్దరు పనిచేసి ఆడదాకా వెళ్ళారు. వెనక్కి తిరిగి వచ్చి చూసరికి ఒకళ్ళకేమో అక్కడక్కడ ఈ బస్సు రూట్ ఉన్నట్టుగా అట్ట పోయింది, సీపర్ అట్ట పోయింది అనమాట. ఒకళ్ళదేమో శుభ్రంగా అక్కడ ఉన్నటువంటి వస్తువులను కూడా ఎక్కడికక్కడ తీసి మరీ శుభ్రపరిచి చేశారు. ఇప్పుడు ఇద్దరి మధ్య వ్యత్యాసం ఏంటి? ఇద్దరు పనిచేశారు, చెప్పంగానే పనిచేశారు. కానీ ఇప్పుడు ఇద్దరి మధ్య ఉన్న వ్యత్యాసం ఏంటి? ఎవరు బాగా పనిచేసినట్టు? ఎవరు శ్రద్ధగా పనిచేసినట్టు? శ్రద్ధ ఉన్నవాడు ఏం చేస్తాడంటే మనసు దాని మీద పెట్టి పనిచేస్తూ దాని ముందు వెనక దానికి అవసరమైంది, దానికి ఏం చేయాలో ఆలోచన చేస్తూ ఆ పని జరిగిస్తాడు. శ్రద్ధ లేనివాడు ఏంటంటే చెప్పారుగా, చెప్పదు చేయకపోతే తంతారుగా అన్నట్టుగా ఆ పని ఏంటంటే అలాగా వెళ్ళిపోద్ది అన్నమాట. ఆమేన్, హల్లెలూయా. ఇతడు అలాంటి వాడు కాదు. అందరూ పనిచేస్తున్నా కానీ యరొబామును ఒక్కడనే రాజు ఎలా తెలుసుకోగలిగాడంటే అందరిలాగా తప్పించుకునే రకం కాదు ఈయన, పని దొంగ కాదు ఈయన, లేదంటే చూస్తున్నంతవరకే పనిచేసేవాడు కాదు. జనాలు చూసినప్పుడు ఒక రకంగా, చూడనప్పుడు ఒక రకంగా పనిచేసే టైపు కాదు ఇది. అందరూ ఏడేమన్నారా? హల్లెలూయా. చెప్పరేంటమ్మా? హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి వ్యక్తిత్వం ఉన్నవాడైతే రాజు దృష్టిలో పడడు. ఎందుకంటే అలాంటి దృష్టిలో అలాంటి వారు చాలామంది ఉన్నారు. ఇతడు రాజు దృష్టిలో పడ్డాడు అంటే ఆ పని యందు శ్రద్ధ కలిగిన వాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఎలా శ్రద్ధ కలిగిన వాడని తెలుసుకున్నాడంటే ఆయన, మీరు దీన్ని ఎలా చెప్పొచ్చు, ఆయన ఏం చూశాడంటే పని చేసేటువంటి ఆ వ్యక్తి యొక్క హృదయాన్ని సొలొమోను చూశాడు. పనిచేసే విధానాన్ని అర్థం చేసుకుంటే అతని యొక్క వ్యక్తిత్వం ఏంటో అర్థమైద్ది. నా మాట ఏమైనా అర్థమైంది మీకు? మనం చేసే పనిని బట్టి మన వ్యక్తిత్వం ఏంటో కూడా అర్థమైద్ది. అమ్మా, నా మాట అర్థమైందా మీకు? నిద్రపోతున్నారా? పని చేసే పనిని బట్టి ఇతని యొక్క వ్యక్తిత్వం ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు. అంటే ఇతడు శ్రద్ధగా ఉన్నాడా, ఆసక్తితో ఉన్నాడా లేదా, ఇంట్రెస్ట్తో పనిచేస్తున్నాడా లేదా అనేది, అతని మనస్తత్వం ఏంటా అనేది పనిచేసే విధానాన్ని బట్టి చెప్పవచ్చు. సీరియస్గా ఉన్నారు ఏంది? నా మాటలు అర్థమవుతున్నాయా? అది విషయం. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా.
సో ఇక్కడ అతని హృదయాన్ని చూశాడు కనుక ఆ వ్యక్తి యొక్క పనిని చూడగా అతని యొక్క హృదయం, అతని వ్యక్తిత్వం అతనికి ఇష్టమైంది కాబట్టి అతనిని ఏం చేశాడంటే అధికారినిగా నియమించాడంట. యోసేపు సంతతి వారు చేసే పని మీద, ఆ పనివారి మీద ఈ యొక్క వ్యక్తిని నాయకునిగా ఏర్పాటు చేశాడంట. హల్లెలూయా. యెరోబాము యవనస్తుడైనా అతడు చేసే పనిలో ఏ మాత్రం లోపం కనపడలా. చేస్తున్న పనిని చూసినప్పుడు అతని యొక్క యాటిట్యూడ్, అతని యొక్క వ్యక్తిత్వం మంచిదని గుర్తించాడు కాబట్టి ఇతడునైతే నాయకునిగా ఏర్పాటు చేయొచ్చు, ఇతడైతే నలుగురు చేత పని చేయించగలడని నాయకునిగా ఏర్పాటు చేశారు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఏ కంపెనీలోనైనా ఎక్కడైనా ఉద్యోగానికి పోయినప్పుడు యజమానులు అందరినీ అబ్జర్వ్ చేస్తూనే ఉంటారు. ఎవరిని ఎక్కడ ఉంచాలో, ఎవరు ఎలా పనిచేస్తున్నారో బాగా తెలుసు. జీతానికి న్యాయం చేస్తే చాలే అన్నట్టుగా పనిచేసేవాడిని అక్కడే ఉంచుతారు. హల్లెలూయా. ఇంకా నమ్మకంగా చేయాలి, ఎదగాలి, నేర్చుకోవాలి అనే శ్రద్ధ ఉన్నవాడికి మరింత చేయూతనిస్తారు ఎవరైనా. ఇక్కడే ఉన్నారా? చెప్పండి హల్లెలూయా. మరి మన పిల్లల సంగతి ఏంటి? మన పిల్లలకు దేని మీద శ్రద్ధ ఉంది? వేటి మీద? వారు చదువుతున్న వాళ్ళైతే చదువు మీద శ్రద్ధ. హల్లెలూయా. ఉందా? చదవకపోతే మళ్ళా పొలానికి పంపిస్తానంటున్నారు కదా అని చదువుతున్నారా? ఏదో ఒకటి ఆ 10th క్లాస్ ముగిచ్చేస్తే చాలు అన్నట్టు చదువుతున్నారా? తర్వాత రేపు ఎట్టయితే అటుపోతే అట్టయిందిలే, ఈ 10th క్లాస్ ముగిచ్చేస్తే ఇది ఒక పోరాటం, యుద్ధం ముగిచ్చేసినట్టు అనుకుంటున్నారా? చాలామంది రోజున శ్రద్ధగా పనిచేసేవాళ్ళు, చదివేవాళ్ళు, ఉద్యోగం చేసేవాళ్ళు కనబట్టలే రోజున. లావాదేవీలు, దీనివలన మనకి ఎంత లాభం, దీనివల్ల ఎంత ప్రయోజనం, ఇది ఆలోచన చేస్తూ మన స్థాయిని అక్కడే ఆపుకుంటున్నాం. నీవు శ్రద్ధగా పనిచేస్తే, పనిచేసే నీ హృదయాన్ని ఎరిగిన దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. నీ యజమానుడి దగ్గర నీకు గుర్తింపు రాకపోవచ్చు, నీ యజమాని దగ్గర తగినటువంటి ఆ యొక్క మంచి పేరు రాకపోవచ్చు, తగినటువంటి కష్టానికి తగ్గ ఫలము రాకపోయి ఉండొచ్చు. కానీ నువ్వు పడే కష్టాన్ని, నమ్మకంగా నువ్వు చేసేటువంటి పనిని చూసే దేవుడు ఉన్నాడుగా. ఆయన హృదయాలు ఎరిగినవాడు కదా. పనిని బట్టి కాదు, ఆయన హృదయాన్ని బట్టి ప్రతిఫలాన్ని ఇస్తాడు దేవుడు. హల్లెలూయా. అందుకనే కదా అందరికంటే ఈమె ఎక్కువ ఇచ్చింది అన్నాడు దేవుడు. ఎక్కువ ఇచ్చిందా ఆవిడ? అందరికంటే తక్కువే ఇచ్చింది వాస్తవానికి. వారందరూ తమ కలిగిన దానిలోంచి ఇచ్చారు. ఈ విధవరాలు మాత్రం తనకున్నదంతా ఇచ్చేసింది. తనకున్నదంతా ఇచ్చినా వాళ్ళు వేసిన దానిలో తక్కువే. కానీ ఇచ్చిన యొక్క ఆ తల్లి హృదయాన్ని చూసి అందరికంటే ఎక్కువ ఇచ్చాడు అన్నాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. సో దేవుడు చూసేది కూడా ఏంటంటే హృదయాలను చూస్తాడు. కాబట్టి మనం చేయుచున్నది అంతా కూడా గుర్తుపెట్టుకో. నువ్వు ఎక్కడ ఏ పనిలో ఉన్నా, పొలం పనికెళ్ళు, రాడ్ బెండింగ్ పనికెళ్ళు, బేల్దారి పనికెళ్ళు, సిమెంట్ పనికెళ్ళు, చెరువు పనికెళ్ళు, లేకపోతే కలుపులకెళ్ళు, కోతలకెళ్ళు, ఏ పనిలోనికైనా వెళ్ళు. నువ్వు ఎక్కడ పని కుదిర్చబడ్డావో అక్కడ నీవు నమ్మకంగా, శ్రద్ధగా ఆ పని చేయి. హల్లెలూయా. దావీదు శ్రద్ధగా పనిచేసేవాడు కాబట్టి గొర్రెలు కాసుకునేవాడైనా ఎక్కడికి వచ్చాడు? గొర్రెల విషయంలో బాధ్యత కలిగిన వాడైనా, వాటి పట్ల శ్రద్ధ కలిగిన వాడు కాబట్టి దావీదుని తీసుకొచ్చి తన ప్రజల మీద నాయకునిగా దేవుడు ఏర్పాటు చేశాడు. నీ ఆరంభాన్ని చూడొద్దు. నన్ను హెచ్చిస్తే మాత్రం ఎంత మాత్రం హెచ్చిస్తాడులే దేవుడు అని అనుకోబాక. ఏది ఇలాగే పూట గడిపేసుకుందాం అని అనుకోవద్దు. నీ భవిష్యత్తు నీ చేతుల్లో లేదు. కాలములు, సమయాలు ఆయన చేతుల్లో ఉన్నాయి. మార్చేస్తాడంతే ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పులు కుట్టుకునే తల్లి యొక్క కొడుకే ప్రపంచంలో ఒక గుర్తింపు కలిగిన కంపెనీకి యజమానుడు అయినప్పుడు, గొర్రెలు కాసుకున్నటువంటి దావీదును దేశానికి రాజుగా మార్చినటువంటి దేవుడు, ఆ యొక్క బానిసగా కొనిపోబడిన వ్యక్తిని ప్రధానిగా చేసిన ఆ దేవుడు నేను ఒక ఉన్నతమైన స్థానంలో ఉంచడా? నీ తల్లిదండ్రుల పట్ల విధేయుడిగా, శ్రద్ధగా, నీ కుటుంబ విషయాల్లో, నీ బాధ్యతల విషయాల్లో, నీ చదువు విషయాల్లో, నీ ఉద్యోగ విషయాల్లో, నీవు చేసే పనుల్లో శ్రద్ధగా నువ్వు పనిచేస్తే
దేవుడు నిన్ను ఆశీర్వదించడా? ఏమ్మా? హల్లెలూయా, హల్లెలూయా. కనుక దయచేసి శ్రద్ధగా పని చేయటం నేర్చుకుందాం. అందరికంటే మనకి ఇంకా మంచి ఎగ్జాంపుల్ యేసుక్రీస్తు ప్రభులు వారు. ఆయన భూలోకంలో ఉన్నప్పుడు యోహాను సువార్త 9వ అధ్యాయంలో ఒక మంచి మాట ఇలా అన్నారు. చదవండి, ముగించిన యోహాను సువార్త 9వ అధ్యాయం 4వ వచనం ఒకసారి చదువుతారా? పగలున్నంత వరకే నన్ను పంపిన వాని క్రియలు మనము చేయుచుండవలెను. రాత్రి వచ్చుచున్నది, అప్పుడు ఎవడనూ పని చేయలేడు. రాత్రి వచ్చున్నది, ఇది పగలున్నంత వరకే పని చేయుచుండవలను. ఎస్, అందుకనే యేసు ప్రభుల వారు పగలున్నంత వరకు, అంటే ఆయువు, ఆరోగ్యం, సమయం ఉండగానే ఆయన పని చేస్తూ వచ్చాడు. ఎలాగా? ఇదిగో, ఆయన ఏ రోజు కూడా విశ్రాంతి తీసుకున్నట్టుగా, నిర్లక్ష్యంగా ఉన్నట్టుగా ఎక్కడ మనకు కనబడదు. పగలున్నంత వరకు, అనగా జీవం ఉన్నంత వరకు ఆయనకు అప్పగించబడిన పనిని జరిగించిన కొరకు ఆతురతగా ఆ పనిని చేయాలని, నా తండ్రి చిత్తము చేటియే నాకు ఆహారము పానీయం అంటూ ఆయన తండ్రి చిత్తమును జరిగించడానికి. ఎందుకంటే ఆయన ఈ లోకంలో ఒక పని కొరకు పంపబడ్డాడు. ఆ పని చేయటమే తన ధ్యేయంగా పెట్టుకున్నాడు. అది కాక మరే పనిని ఆయన ఇష్టపడలా. ఆ పని కొరకు వేగిరి పడుతూ ఉన్నాడు ఆ రాత్రి వేళ. అప్పటికి ఆ పనిలో ఉండి తనతో ఉన్న శిష్యులతో అన్నాడు, అయ్యా కొంచెంసేపు ప్రార్థన చేయండి అయ్యా అంటే, యేసు ప్రభువు వారు వెళ్ళి ప్రార్థన చేసి వచ్చేలో వీళ్ళేమైపోయారు? మంచి నిద్రాడుతూ ఉన్నారు. మరలా వచ్చాడు, అయ్యా కొంచెంసేపు అని ప్రార్థన చేయలేరా, మెలకుగా ఉండలేరా చెప్పి మళ్ళీ వచ్చేసేపు ఏం చేస్తున్నారు? ఆయన పని చేస్తూ ఉన్నారు, వీళ్ళేం చేస్తున్నారు? సోమరులై నిద్రపోతూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పని చేస్తున్నటువంటి ప్రభువుని ఏం చేశాడు? ఎంతగా ఆశీర్వదించాడు దేవుడు. ఆమేన్, హల్లెలూయా. ఆయన శ్రమ, ఆయన పడ్డ కష్టము, ఆయన పని చేయటం ద్వారా మనందరికి దొరికిన భాగ్యం ఏంటంటే పాప క్షమాపణ అనేటువంటి ఒక మహా ఐశ్వర్యాన్ని దేవుడు మనకిచ్చాడు. హల్లెలూయా. ఆయన పని చేశాడు, శ్రద్ధగా ఆ పని యందు లక్ష్యం ఉంచాడు కాబట్టి ఆ పగలనక రాత్రనక ఆ పని చేసి ముగించాడు. ఈ రోజున పాపక్షమాపణ అనేటువంటి ఐశ్వర్యముతో దేవుడు మనల్ని నింపాడు. ఇది ఆయన వలన కలిగిన భాగ్యం. ఇది హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మనకు ఒక మంచి మాదిరి. యేసయ్య ఇదిగో శ్రద్ధగా పనిచేసేటువంటి వారికి, యవన కాలంలో ఉన్నంత వారికి, ఇదిగో తల్లిదండ్రుల దగ్గర విధేయుడిగా, తల్లిదండ్రులకు సహకారిగా చక్కని వడ్రంగా పని చేస్తూ ఉండేటువంటి వాళ్ళు. యవన పిల్లలారా, మీకు చెప్పేది ఏంటంటే, మీ జీవితాల్లో ఇప్పుడు మీకు అర్థం కాదు, ఆయన తెలుసుకోండి, గుర్తించండి. మీ తల్లికి, మీ తండ్రికి సహకారులుగా ఉండండి. చెయ్యదగిన పనిలో మీ వంతు మీరు చేయగలిగిన ప్రోత్సాహాన్ని, సహకారాన్ని మీరు అందించండి. శ్రద్ధ నిలిపితే, శ్రద్ధగా నీవుంటే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుడు నీకు ఒక మంచి భవిష్యత్తుని ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎదిగిన కొలది చేయాల్సింది కూడా చేయకపోగా తల్లిదండ్రులకు పాఠాలు చెప్తారు పిల్లలు బుద్ధి లేక. తెలిస్తే నిన్నెందుకు అంటారు? ఆ పనికొచ్చేవాడినే, బాగున్నవాడినే, మాట వినేవాడినే అంటారుగా, చదువుకునేవాడినే అంటారుగా. మీ ద్వారా అన్ని చెప్పించుకునే స్థాయికి తెచ్చుకోవాల్సిన అవసరం లేదు కదా ఏ తల్లి కూడా, ఏ తండ్రి కూడా. నేను అనేది ఏంటంటే, చేసినటువంటి ఆ చిన్న చిన్న పనులే దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాడంటానికి ఆధారం. బైబిల్ అదే చెప్పింది. ప్రతి వ్యక్తి నేర్చుకోవాల్సిందంటే, తల్లిని తండ్రిని ఏం చేయాలన్నారు? సన్మానించాలి, గౌరవించండి. స్టేటస్ల్లో కాదు, ఫోనుల్లో కాదు, మాట విని చెప్పినట్లుగా బ్రతికి సహకారులుగా ఉండి, కొంచెమైనా పుట్టినందుకు, పెంచినందుకు రుణం అనేది ఒకటి ఉంటుంది తల్లిదండ్రులకి. తీర్చుకునేదానికి ఆతృత పడండి. ఎందుకంటే మళ్ళీ తర్వాత మనం కూడా అవుతాంగా. ఏమవుతాం మనం? మనకు వయసు వస్తుంది, మనకు కూడా ఏమైద్ది? పెళ్ళి అయిద్ది. అప్పుడు అసలు పెళ్ళి అప్పుడు మొదలైద్ది. మొత్తం గుర్తొస్తానే ఉంటుంది. మళ్ళా నేను అలా చేసుకున్నా, నాకు ఎలా అయింది అంటావు నువ్వు ఆ రోజు. ఆ పరిస్థితి రాకుండా ఉండాలి అంటే శ్రద్ధగా
దేవుడు నీకు ఇచ్చిన కుటుంబంలో నువ్వు చేయదగిన పనులను శ్రద్ధగా చేయి. దేవుడు నీకు ఇచ్చిన సంఘములో, దేవుడు నీకు ఇచ్చినటువంటి పరిచర్యలో నీ బాధ్యతలను శ్రద్ధగా నిర్వహించండి. ఎవరెవరు బాధ్యతలు మీరు చక్కగా నిర్వహిస్తూ ఉన్నారు. ఇంకా గుర్తుపెట్టుకోండి, గుర్తించేలాగా పనిచేయండి. నా మాట మీకు అర్థమైందా? పని చేయటం కాదు, మీరు ఒప్పుకున్నట్టుగా మీరు పని చేస్తూ ఉండొచ్చు, చేస్తున్నారు, చాలా సంతోషం. అలా కాదు, మీ పని గుర్తుండిపోయేలాగా చేయండి. నా మాట అర్థమైందా మీకు? ఫలానా వ్యక్తి ఆ పని చేస్తాడంటే ఇంక ఏమి వేలెత్తి చూపించాల్సిన అవసరం లేదండి. ఫలానా వ్యక్తి చాలా, ఇక ఆ వ్యక్తి పని చేస్తాడంటే ఇంకేం మాట్లాడటానికి లేదండి. ఆ రీతిగా సాక్ష్యాన్ని సంపాదించుకోండి. అది రావాలి అంటే ఇది సరిగా ఉండాలి. అర్థమైందా? ఇది సరిగా ఉన్నప్పుడు మనస్ఫూర్తిగా పనిచేస్తాం. శుభ్రపరిచినా అది మనస్ఫూర్తిగా పనిచేస్తాం. సౌండ్ సిస్టమ్ పెట్టినా మనస్ఫూర్తిగా పనిచేస్తాం. కరెంటు విషయాలైనా, భోజన విషయాలైనా, ఏ పని చేసినా ఇదిగో మనస్ఫూర్తిగా పనిచేసినప్పుడు అది మెప్పును పొందేలాగా ఉంటుంది. దేవుని యొద్ద గుర్తింపు, దేవుని యొద్ద ఘనత మీకు అనుగ్రహించబడుతుంది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. లేకపోతే మరొకసారి రీకలెక్షన్ చేసుకుందాం. ఎక్కడెక్కడ పొరపాట్లు ఉన్నాయి, ఒకవేళ ఏ విషయాల్లో మనం తప్పిపోతున్నాం, పని ఎక్కడెక్కడ అంటే మీ వృత్తిని గుర్తుపెట్టుకోండి, అలాగనే దేవుని పనిని, అలాగనే కుటుంబంలో కూడా నీ బాధ్యతను. ఈ మూడు, క్రైస్తవుడు ఈ మూడు విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకటి, లోకంలో నువ్వు చేసే పని, నీ వృత్తి, అది వ్యవసాయం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, పని కావచ్చు, ఏదైనా దాని విషయంలో నువ్వు జాగ్రత్తగా ఉండు, శ్రద్ధగా పనిచేయి. ఎంత ఇచ్చారో అంత చేశాను అనుకో, చెయ్యగలిగినంత చెయ్యి. రెండవది, నీకు దేవుడిచ్చిన కుటుంబ విషయంలో జాగ్రత్తగా, శ్రద్ధగా నువ్వు అక్కడ కూడా కుటుంబంలో కూడా నమ్మకంగా ఉండు. మూడవది, దేవుడు నీకు ఇచ్చిన సంఘములో జాగ్రత్తగా ఉండు. దేవుడు నీకు అప్పగించిన బాధ్యతల్ని శ్రద్ధగా దానిని నిర్వహించు. దేవుడు నిన్ను మెండారుగా దేవుడు దీవిస్తాడు. ఆమేన్. తల ఉంచుదాం, ప్రార్థన చేసుకుందాం. అనేక ఆశీర్వాదాలు పోగొట్టుకోవడానికి కారణం ఏంటో తెలుసా? అనేక అవకాశాలు పోగొట్టుకోవడానికి కారణం ఏంటో తెలుసా? నిర్లక్ష్యం, బద్ధకం. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. నువ్వు శ్రద్ధ నిలిపితే ఇప్పుడున్న దానికంటే మరి ఎక్కువగా నువ్వు మంచి ర్యాంకు సంపాదించగలవు. శ్రద్ధగా నువ్వు పనిచేస్తే ఇప్పుడున్న దానికంటే మరింత ఎక్కువ గుర్తింపు నువ్వు పొందగలవు. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. నువ్వు గనక శ్రద్ధగా నువ్వు భక్తి చేస్తే ఇంతకు మించినటువంటి ఆత్మీయ అనుభవాలతో దేవుడు నిన్ను నడిపించబోతున్నాడు. బద్ధకముగా ఉంటే అది నీకు దారిద్ర్యాన్ని తీసుకుని వస్తుంది. విడిచిపెట్టు. బద్ధకంగా పనిచేసేవాడు నవ్వులు పాలవుతాడు, హేళన పాలవుతాడు. ప్రజలు చూసి చులకనగా మాట్లాడతారు. ఈ ఉదయకాలం మందు ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం, ముగించుకుందాం. ప్రభువా, నేను ఏ పనిలో ఉన్నా, నేను ఎక్కడున్నా శ్రద్ధగా ఉండటం నాకు నేర్పించయ్యా. అది నేను చేసే చిన్న పనైనా కానీ శ్రద్ధగా పని చేయటం నాకు నేర్పించు. గుర్తుపెట్టుకో, ఐశ్వర్యవంతుడు అవ్వటం అనేది అంత ఈజీ కాదు. నువ్వు పనిచేసే దానిని బట్టి ఐశ్వర్యము నీకు అనుగ్రహించబడుతుంది. ఏలుబడి చేయటం అనేటువంటిది అంత ఈజీగా వచ్చేది కాదు. శ్రద్ధగా నువ్వు నేర్చుకొని ఎదుగుతున్నప్పుడే. ఎల్లకాలం అలాగే ఉండడానికి ఇష్టపడుతున్నావా? అదే దీనస్థితి, అదే దారిద్ర్యం, అదే పేదరికం, అదే సమస్యల్లో నువ్వు ఉండటం ప్రభు చిత్తం కాదు. కానీ ప్రభు మాట్లాడుతున్నాడు, ఇకనైనా నువ్వు చేసే దానిని శ్రద్ధగా చేయటం ఆరంభించు. శ్రద్ధగా ప్రార్థన చేయి, శ్రద్ధగా వాక్యం చదువు, శ్రద్ధగా భక్తి చేయి. ఎవరు చూసినా చూడకపోయినా ఆ యవనస్తుడు, యెరోబాము అనే యవనస్తుడు ఎంత చక్కని పని చేశాడండి. శ్రద్ధగా రాజు చూశాడు. అతడు పని చూస్తే అతడి మనసు అర్థమైంది.
అతడి పని చూస్తే అతని విధానం అర్థమైంది. అందుకే నాయకునిగా దేవుడు రాజు ఏర్పాటు చేసుకున్నాడు. నిన్ను కూడా దేవుడు చూస్తూ ఉండగా నీలోని ఆ నాయకత్వ లక్షణాలు, లీడర్షిప్ క్వాలిటీస్ నువ్వు శ్రద్ధగా నిలిపితే దేవుడు నిన్ను కూడా అనేకులు ఎదుట నిలవబెడతాడు. తండ్రి, నీకు వందనాలు. ఉదయకాలం మందు మాకు ఇచ్చిన మాటలను బట్టి స్తోత్రాలు. వినిన ప్రతి వారి హృదయాలు వీటిని స్థిరపరచండి. మాలోని సోమరతనం తీసివేయండి అయ్యా. మాలో ఉన్నటువంటి బద్ధకాన్ని తీసివేయండి. మాలో ఉన్న నిర్లక్ష్యాన్ని తీసివేయండి. శ్రద్ధగా పనిచేసే వారికి కలిగే ప్రతి దీవెన, ఆశీర్వాదం, మేలు అయ్యా మీ కృపలో మాకు అనుగ్రహించమని బిడ్డలందరికీ కృప కలుగునుగా కానీ దీవిస్తూ ఆశీర్వదిస్తూ యేసయ్య నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్.